మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 18వ వచనములు ధ్యానం చేసుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. దావీదు భక్తుడు దేవుని మందిరం విషయమైన ప్రార్థన చేయుచు, జనులు సంతోషముగా మనఃపూర్వకముగా దేవుని మందిరమునకు అవసరమైన కానుకలను అర్పించినప్పుడు 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచు ఉన్నాను. కాబట్టి నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచుమని ప్రార్థన చేస్తున్నాను. దేవుని మందిర పని విషయమై దావీదు కలిగి ఉన్న మక్కువ, ఆసక్తి మనము కూడా కలిగి ఉండాలి. అది మనఃపూర్వకమైనదే, హృదయపూర్వకంగా అర్పించు అర్పణ అయి ఉండాలి. 29వ అధ్యాయం 1వ వచనంలో, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకు కనుక ఈ పని బహు గొప్పది అని ప్రార్థన చేస్తాను అని చెప్తూ ఉన్నాను. జనులు ప్రకటించినప్పుడు, జనులకు దావీదు మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఈ దినము యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారని 5వ వచనములో ప్రశ్నించినప్పుడు, జనులు సంతోషముగా హృదయపూర్వకముగా దేవుని మందిర సేవ కొరకు, మందిర పని విషయమై, బహు గొప్పది అయిన మందిర పని విషయమై హృదయపూర్వకముగా, వారు మనఃపూర్వకంగా సంతోషముతో ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ సంతోషముగా ఇచ్చే సామర్థ్యము దేవుడే మనకు కలుగు చేస్తాడు. ఎప్పుడు మనము హృదయపూర్వకమైన సంకల్పము, ఉద్దేశము కలిగి ఉంటాం. దేవుని సేవా పరిచర్య నిమిత్తం మనము అర్పించే అర్పణ ప్రత్యేకమైనదిగా ఉండాలి, ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి, వేరుపరచినదిగా ఉండాలి. శక్తి కొలది, దేవుడు మిమ్మల్ని దీవించిన దీవెన కొలది, ఆశీర్వదించిన ఆశీర్వాదం కొలది దేవునికి మనఃపూర్వకంగా అర్పించాలని లేఖనముల్లో రాయబడి. అందుకే దావీదు భక్తుడు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారవు, సమస్తమును నీ వలన కలిగను కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి. దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి కొంత మనము దేవునికి ఇస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని దేవుని వాక్యంలో రాయబడి. అది హృదయపూర్వకముగా సంకల్పించిన మన ఉద్దేశమై ఉండాలి. అది దేవునికి మన హృదయం అనుకూలముగా ఉండినప్పుడు, సాధారణముగా మనం ఇచ్చే అర్పణలు దేవునికి అంగీకారకృతముగా ఉండాలి అంటే మన హృదయపూర్వకమైన అనుకూలత మనం కలిగి ఉండాలి. దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవుని చిత్తమునకు, ఆయన సంకల్పమునకు, ఆయన ఉద్దేశమునకు అనుకూలంగా మన సంకల్పము, మన ఉద్దేశం ఉండాలి. అది దేవుని కొరకు ఇచ్చినదిగా, దేవుని మహిమార్థమైన ఇచ్చినదిగా ఉండాలి అని దేవుని. అందుకే ఈ మాత్రము ఇచ్చుటకు నీ స్వసంపాద్యంలో మేము కొంత నీకు ఇస్తున్నామయ్యా. మా సామర్థ్యము కాదు, మా భక్తి కాదు, మా నీతి కాదు,
మా బలము కాదు, మా శక్తి కాదు, కేవలము నీ ఉచితమైన కృప. కాబట్టి ఎందుకనగా 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నామని ప్రార్థన. అటువంటి దేవుని చిత్తములకు అనుకూలమైన యథార్థమైన హృదయం, మన సంకల్పములు, మన ఉద్దేశములు దేవుని చిత్తముకు అనుకూలంగా ఉండినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో ఆ అనుకూలతను బట్టి దేవుడు మనకు వాగ్దానములు అనుగ్రహించి, ఆ వాగ్దానములు వాక్యమును మనకు అనుగ్రహించి అది నెరవేర్చబడినట్లుగా, దేవుని చిత్తమునకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన మనకు సహాయం చేస్తారు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలో, ప్రభువా, వారు సంకల్పించిన ఈ ఉద్దేశమును, ఈ సంకల్పమును మీ చిత్తమునకు అనుకూలముగా ఉండునట్లు దాన్ని స్థిరపరచు, కాపాడు, అనుకూలపరచు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆ అనుకూలపరిచిన దేవుని వాగ్దానం ఎలాగ ఉంటుందంటే 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువారికి విత్తనమును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో, భుజించు వారికి ఆహారము కలుగుటికి అది చిగిర్చి వర్ధిల్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అనగా దేవుడు నోటి నుండి వచ్చిన వాక్యము, వాగ్దానము, ఆయన పంపిన వాక్కు నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలి. ఎప్పుడు? మన హృదయము ఆయన చిత్తమునకు అనుకూలముగా ఉండినప్పుడు, మన సంకల్పములు, మన తలంపులు, మన మార్గములు దేవుని చిత్తమునకు అనుకూలమైనగా ఉండి, ఆయన మార్గముల వంటివి, ఆయన తలంపుల వంటివి, ఆయన త్రోవల వంటివిగా ఉండినప్పుడు అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చునని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. అది దేవుని చిత్తముకు అనుకూలముగా ఉన్నది. మన చిత్తము అలాగూ ఉంటే, మన ఇష్టం అలాగూ ఉంటే, మనం సంకల్పించిన సంకల్పము అలాగూ ఉంటే ఆయనకు అనుకూలమైన దానిని మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను పంపిన కార్యము సఫలము చేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన పంపిన కార్యము, ఆయన చిత్తానుకూలమైన, మనం దేన్నైతే అడుగుతామో ఆయన సంకల్పము చొప్పున, ఆయన చిత్తము చొప్పున యథార్థ హృదయంతో మనం దేన్నైతే అడుగుతామో, దేవుని పని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని మందిర విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటాము, ఆయన చిత్తము జరుగుటకు మన సంకల్పము ఆయన చిత్తముగా, మన ఉద్దేశము ఆయన చిత్తముగా మనం మార్చదు. ఆయన నామమునకు మహిమా ప్రభావాలు ఆరోపించుటకు మన హృదయం అనుకూలముగా ఉంటుందో, అప్పుడు ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి ఆయన మన కొరకు పంపిన కార్యమును ఆయన వాక్కు ద్వారా సఫలము చేస్తాడు. అందుకే భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో ప్రార్థన, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచు ఉన్నాను. మన కార్యము సఫలము కావాలి అంటే దావీదు భక్తుడు చేసిన ప్రార్థన మన జీవితంలో అటువంటి ప్రార్థన. నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఉద్దేశమును నిత్యము కాపాడు ప్రభు, అనగా నిత్యము వారి హృదయంలో ఆ తలంపును కలిగించు ప్రభువ, దాన్ని స్థిరపరచు ప్రభువ అని దేవుని వాక్యంలో రాయబడి. మహోన్నతుని దేవునికి, మన కార్యము సఫలము చేయు దేవునికి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీ చిత్త ప్రకారం నేను జీవించినట్లుగా, నీ చిత్తానుకూలముగా నేను జీవించినట్లుగా, ఉత్తమము అనుకూలమును అయినా దాన్ని పరీక్షించి, నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, నా మనస్సు మారి నూతన మొక్కు వలన రూపాంతరం చెందినట్లుగా సహాయం దయచే ప్రభువాన్ని
రోమాపత్రిక 12:2 రాయబడిన ప్రకారం మనము కూడా ప్రార్థన చేయాలి. వారి హృదయమును నీకు అప్పుడు అనుకూలపరచం అన్నప్పుడు మన హృదయము దేవుని చిత్తములకు అనుకూలముగా ఉండినప్పుడు మనకు దేవుడు తన వాక్కును పంపి ఆ వాక్యము కార్యసిద్ధి కలుగునట్లుగా నా కార్యము సఫలము చేయి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తములకు అనుకూలమైన దానిని మన జీవితంలో నెరవేర్చి స్థిరపరచు దేవుడై ఉన్నాడని, ఆయన వాగ్దానం అనుభవించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన కార్యము సఫలము చేయి దేవునికి మనం అనుకూల సమయంలో ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే దేవుడు అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తములకు అనుకూలమైన దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. మన కోరిక యావత్తు సిద్ధింపచేసి అనే మాట కీర్తనల గ్రంథము 20వ అధ్యాయములు ఎలాగ దేవుని వాక్యంలో రాయబడి 4వ వచనం, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాక, నీ ప్రార్థనలు సఫలపరచును కాక. కాబట్టి మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని మందిర పని విషయమై మనం వెనకంజ వేయక ప్రతి విషయంలోనూ దేవునికి అర్పించే అర్పణ ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్తమును బట్టి ఆయనకు అనుకూలముగా ఉండు, మన హృదయం ఆయనకు అనుకూలంగా ఉండునట్లుగా అనుకూల సమయంలో ప్రార్థన చేసి మన కార్యం సఫలం చేయి దేవునికి మనం ప్రార్థన చేసి హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా ఎవరెవరి హృదయములు ప్రేరేపింపబడినో వారు నిర్గమాకాండంలో 35వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మోషే ఆజ్ఞాపించినప్పుడు వారు సర్వసమాజము హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వారిలో 5వ వచనంలో, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణం పోగు చేయడం ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము అర్పించాలని దేవుని వాక్యంలో మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా అని 4వ వచనంలో చెప్పిన ప్రకారం బుద్ధిపూర్వకంగా మనఃపూర్వకముగా సమాజం అంతయు 21వ వచనంలో ఎవరి హృదయం వారిని రేపనో, ఎవరి మనసు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ట వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి వారందరూ 29వ వచనంలో మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి విషయంలో కొరకు ఇశ్రాయేలీల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయం వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చారు. ఎప్పుడైతే మనం అలాగే దేవునికి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా మన సంకల్పము ఆయన సంకల్పముగా, మన చిత్తము ఆయన చిత్తముగా దేవునికి అనుకూలమైన హృదయము, అనుకూలమును ఉత్తమమును హృదయమును మనం కలిగి ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మనము దేవునికి అర్పించే అర్పణ ఎవరి హృదయంలో పుట్టిన ప్రేరేపణ ద్వారా బలవంతముగా కాక సనుగు కొనకయు గొలుగు కొనకయు ఈ సేవా పరిచయ విస్తరణ కొరకు మనం అర్పణ అర్పిస్తాము. దేవుడు ఆయన మందిరంలో సమృద్ధి మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమృద్ధి ఎటువంటిదంటే 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతములు 10వ జనులు యెహోవా మందిరంలోకి కానుకలు తెచ్చుట ప్రారంభించినప్పుడు 31వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులు ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో చెప్పింది. యెహోవా తన జనులను ఆశీర్వదించాడు. నేను ఆకాశపు వాకిళ్ళు మీకు విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీ శక్తి కొలది ఎవరెవరి హృదయంలో ప్రేరేపింపబడతాయి యెహోవా మందిర పని విషయమై
మనము ఎల్లప్పుడూ సర్వసిద్ధముగా ఉండాలి. ప్రతిష్ఠించిన భాగము, వేరుపరిచిన భాగము, ప్రతిష్టార్పణముగా మనం అర్పించుటకు హృదయపూర్వకముగా మనపూర్వకంగా అది దేవుని చిత్తమై ఉన్నదని, దేవునికి సంకల్పమై ఉన్నదని, దేవునికి అనుకూలమైన అర్పణగా మనము అనుకూల సమయంలో ప్రార్థించి మనము అర్పించినప్పుడు దేవుడు ఆశీర్వాదము మనం పొందుకుంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన చొప్పున మన శక్తి కొలది మనము దేవుని మందిర పరిచయ విషయంలో మనం ఇచ్చినప్పుడు ఆ సంకల్పమును దేవుడు నిత్యము కాపాడి మిమ్మలను మీ కుటుంబంలో కాపాడుచు ఆయన తన చిత్తమును మీ జీవితంలో నెరవేర్చి మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఎలాగ దేవుని వాక్యంలో మీరు నన్ను పరిశోధించి నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకుని వచ్చిన ఎడల, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల 10వ వచనంలో 3వ అధ్యాయం మలాకీ గ్రంథం, నేను ఆకాశ వాకిళ్లను విప్పి పటజాలం విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించిందని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినట్టి ఆశీర్వాదం దీవెన దేవుడు మీకును మీ కుటుంబములకు మీ హృదయపూర్వకమైన యథార్థ హృదయంతో కూడిన తలంపును సంకల్పము ఆయన చిత్తములకు అనుకూలముగా ఉండే ఆయన చిత్తము మన జీవితం నెరవేర్చబడి అలాగే దేవుని మందిర సేవ విషయంలో, పరిచర్య విషయంలో సహాయ సహకారాలు అందించిన వారికి, పరిశుద్ధుల అక్కర్లు మీరు సహాయ సహకారాలు అందించినప్పుడు దేవుడు మీ కొరకు ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఆయన మందిరంలో సమృద్ధి మీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి, కీర్తన గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 36వ అధ్యాయము 7-8 వచ్చి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడ కింద ఆశించున్న నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. కాబట్టి అటువంటి మందిరంలో సమృద్ధి మీకును మీ కుటుంబములకు ఆశీర్వాదముగా దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక మారు ప్రార్థన చేయొచ్చు. వాక్య ధ్యానంలో విత్తబడిన వాక్యము మంచి నేలను పడి 30 60 100 ఫలించి మీకు అనుకూలమైనది మా జీవితంలో నెరవేర్చబడినట్లు ఈ వాక్యము ద్వారా ప్రభువా ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకునే భాగ్యము దయచేయమని వీడి ద్వారా వేచి చూసిన ప్రతి కుటుంబాన్ని హృదయములను ప్రేరేపించి మా ప్రభువా వారి చిత్తము, వారి సంకల్పం మీ చిత్తముగా మీకు అనుకూలమైనదిగా మా ప్రభువా అది ఉండినట్లు మేము అర్పించి దీవింపబడే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని కాపాడము, స్థిరపరచు, దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, దేవుని చిత్తములకు అనుకూలమైన ఆశీర్వాదం దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.